రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక్క. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ నిజ జీవితంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. అవన్నీ ఎవరు పట్టించుకోరు. ఇటీవల కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం అంతా కూడా నీట మునిగిపోయింది. ఎన్నో పంట నష్టాలు వచ్చినాయి. వాళ్ళలో నా స్నేహితులు కూడా ఉన్నారనమాట. వాళ్ళు పోయిన సంవత్సరం కూడా అలాగే మునిగిపోయింది, ఈ సంవత్సరం కూడా అలాగే మునిగిపోయింది. వాళ్ళు కౌలుకి తీసుకుని బయట అప్పులు తీసుకొచ్చి మరి వ్యవసాయాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటిలో పాది పొలాల్లో కష్టపడతారు, కూలీలను కూడా పెట్టుకోరు. మేమైనా ఇంకా కూలీలను పెట్టుకుంటామేమో. సో నాకు అవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతుని కాబట్టి ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుస్తుంది. కోటి విద్యలు కూటి కోసమని చెప్తూ ఉంటారు కదా, అది మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏం లేకపోయినా అన్నం లేకపోతే బ్రతకలేం. మనం ఎన్ని కష్టాలు పడినా సరే ఆ ముద్ద గురించే మన కష్టం పడేది. అలాంటి రైతులను ఆదుకొని గవర్నమెంట్ అయితే అసలు వృధా అనే చెప్పాలి నా దృష్టిలో. ఇప్పుడు ఎలా అయితే మీరు ఇన్సూరెన్స్లు అవి ఇవి ఉంటున్నాయో, అలానే ఒక పంటకు కూడా ఒక పంట బీమా అనేది ఉండాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక పంట నష్టం వస్తే 5,000 10,000 కాదు, ఒక రైతు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసుంటాడో అంతా కూడా రైతుకి అందేలాగా గవర్నమెంట్ అయితే చేయాలి. అలా చేస్తే ఏంటంటే మాకు ఎంత కష్టం వచ్చినా మా వెనకాల ఒక ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుంది అనే ఒక రెట్టింపు ఉత్సాహంతో రైతు పంట నష్టం వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. లేదంటే ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఇంకా ఏమీ తోచని స్థితిలో కొంతమంది ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నారు. సో నా రిక్వెస్ట్ ఒకటే అండి, ప్రభుత్వం ఏదైనా సరే రైతులను ఆదుకోండి ఫస్ట్. ఎందుకంటే రైతు లేనిదే మనం ఎవరూ లేం. ఏం తింటారు చెప్పండి రైతు లేకపోతే? ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ వాటికన్నా ముఖ్యంగా ఫస్ట్ రైతులను ఆదుకోవాలి. అవి ఇంపార్టెంట్ కాదు కదా. దయచేసి రైతులను ఆదుకోండి. నేనేదో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, కానీ దయచేసి ఆలోచించండి. ఈ రీల్ అయితే ఈ ప్రభుత్వాలకి ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.